హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి లడ్డు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. దాంట్లో 1.5 కప్పు వాటర్ వేసుకొని ఇది సన్నటి సెగ మీద బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి. అది మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఈలోపు మనం పక్కన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి నేను 2 టెంకాయలని మిక్సీకి వేసుకున్నాను. మీరు తురుముకొనైనా వేసుకోవచ్చండి, మిక్సీకే వేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేసుకున్నా కానీ సన్నగా వస్తుంది బాగానే. నేను మిక్సీకే వేసుకున్నాను. దాన్ని సన్నటి సెగ మీద లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పట్టిందండి. దీన్ని సన్నటి సెగ మీద వేయించుకోవాలి మనం. ఈ బెల్లం కరిగే లోపల మనకి ఈ కొబ్బరి అనేది రెడీ అయిపోతుంది. ఎక్కడ మాడకుండా చూసుకోండి, అట్లా కలబెడుతూనే ఉండాలి. మాడితే కొబ్బరి టేస్ట్ మారిపోతుందండి, మాడకూడదు, వేగాలి. ఈ పచ్చి కొబ్బరి అనేది మరీ ముదురుది కాకుండా మరీ లేతది కాకుండా మీడియంలో ఉండేది తీసుకోండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఆ పాలు అనేది ఎక్కువ ఉంటాయి దాంట్లో, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, బెల్లం అనేది కరిగిపోయింది. మనం దీంట్లో వేసేసుకుందాం. ఎలాంటి నలకలు రాకుండా ఉంటాయని బెల్లాన్ని అలా కరిగించుకోవడం అండి. ఇప్పుడు దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో అలా వేపుతూనే ఉండాలి, కలబెడుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో మనకి లడ్డు రెడీ అయిపోతుంది. ఒకసారి మధ్యలో అలా చేసుకొని చూడండి, లడ్డు వస్తుందో రాలేదో. అలాగే 4 యాలకులు దంచి వేసుకున్నాను. 3 ఇంగ్రీడియంట్స్తో మనము కొబ్బరి బెల్లం అనేది తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి లడ్డు అనేది చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా వచ్చింది. అందరూ ట్రై చేయండి. ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి. అసలు 1 డేలో తినేశారు ఇవన్నీ కూడా, అంత బాగా వచ్చాయి. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇదంతా కొబ్బరి లడ్డు అనేది తయారైపోతుంది. అంతేనండి, ఇవన్నీ లడ్డులాగా చుట్టేసుకోవడమే మనం. ఇంకా అసలు చాలా చాలా టేస్ట్గా వచ్చింది. అందరూ ట్రై చేయండి. లడ్డు రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తింటుంటే నోట్లో వేసుకుంటే అలాగే కరిగిపోయాయండి, అంత బాగా వచ్చాయి. అందరూ ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.